పేరు చాలానే పేర్లు ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం హోమ్ బాక్స్ అని పిలుస్తారు. నా పేర్లలాగే రకరకాలుగా నన్ను ఉపయోగించుకుంటారు, కానీ ఇక్కడ మనిషికి మనిషికి మనసుకి మనసుకి మధ్య గ్యాప్ని నాతో పూడుస్తున్నారు. ఇదిగో చిన్ని మెసేజ్ అయితే ఇలా, పెద్ద మెసేజ్ అయితే ఇలా, ఈ రకంగా నన్ను వాడుకుంటారు. నేటి బిజీ లైఫ్ మీకు తెలిసిందే. కరెక్ట్గా 1 గంట ప్రేమగా మన వాళ్ళతో మాట్లాడుకోవడానికి సమయం దొరకదు. అలాంటి సందర్భాల్లో ఒక బుజ్జి పిల్లాడికి తల్లిపై వచ్చిన కోపం మరియు కాంప్రమైజ్ల మధ్య జరిగిన ఒక బుజ్జి అందమైన కథ. అబ్బా 150 + 200 అంతా ఇంకేమున్నాయబ్బా? ఇంకేమైనా మర్చిపోయానా? అమ్మో, అమ్మ చూస్తుంది. రే సన్నీ, బన్నీ సాంగ్ వస్తుంది. ఈరోజు భూకంపం వచ్చేలా ఉంది. బన్నీ సాంగ్ వస్తుందని చెప్పినా వీడు రియాక్ట్ అవ్వట్లేదు. ఏమైంది వీడికి ఈరోజు ఇంత సీరియస్గా ఏదో రాస్తున్నాడు? ఇంకేమైనా మర్చిపోనట్టున్నానే. ఈరోజు వీడికి ఏదో అయింది. ఇప్పుడు చూడు. బాక్స్ మమ్మీకి లెటర్ వచ్చింది. అమ్మో, ఇంకా నేను జంపు. రారా, వచ్చి లెటర్ చూడు. వీడు ఇంత సీన్ చేస్తున్నాడేంటి? బాక్స్లో ఏం రాసి పెట్టాడో ఏంటో. మమ్మీ ఇట మాట్లాడి 1 వారం అవుతుంది. నేను పొద్దున్నే స్కూల్కి వెళ్ళే టైంకి నువ్వేమో ఆఫీస్ నుంచి వస్తావు, స్కూల్ నుంచి ఇంటికి వచ్చే టైంకి నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతావు. ఏది ఉన్నా కానీ డబ్బాకి చెప్పుకోవడం అలవాటు అయిపోయింది. అలాగే ఏదున్నా డబ్బా నుంచి తెలుసుకోవడం అలవాటుతో ఈరోజు కూడా ఈ డబ్బాకే చెప్తున్నాను. ఈ వీక్లో నాకు రావాల్సిన ఎక్స్ట్రా పాకెట్ మనీ, స్కూల్కి నేనే రెడీ అయ్యి వెళ్తున్నందుకు 100 రూపీస్, మీద పోసుకోకుండా అన్నం తింటున్నందుకు 50 రూపీస్, నా రూమ్ నేనే క్లీన్ చేసుకున్నందుకు 200 రూపీస్, ఎవరు హెల్ప్ లేకుండా స్కూల్ బస్ నేనే ఎక్కుతున్నాను కాబట్టి 150 రూపీస్, క్లాస్లో ఫస్ట్ వచ్చినందుకు 500 రూపీస్. నేను ఇంత మిస్ అవుతున్నా ఏడవట్లే కాబట్టి 1000 రూపీస్, టోటల్ 2000 రూపీస్. పలుకుని పేరే అమ్మా, తీయని పెదవులు పాడే రాగం నువ్వమ్మా, తెలియని చేదుల తడవని కన్నుల తీరం నీవమ్మా, అమృతధారని క్షీరతత్వముగా పంచవమ్మా. తొలి అడుగుల్లో అలజడి మాయం నీతోనే అమ్మా, నా చిలక పలుకుల్లో వరమా, జీవిత మలుపుల చక్కని గెలుపుల చిరునామా అమ్మా. అమ్మకు తప్ప వేరెవరికి ఇది సాధ్యం కాదమ్మా.
కన్నా, నా బొజ్జలో నిన్ను సేఫ్గా చూసుకున్నందుకు నాకెంత సన్ని ఛార్జ్? నీకు ఇచ్చినప్పుడు మందులు వేసి నీ పక్కనే ఉండి నిన్ను జాగ్రత్తగా చూసుకున్నందుకు నాకెంత ఛార్జ్ సన్ని? నువ్వు వారంలో ఒక్కరోజు నీ రూమ్ క్లీన్ చేసుకున్నందుకే ఛార్జ్ అన్నావు. మరి నేను ప్రతిరోజు మన ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను కదా, దానికి నేనెంత ఛార్జ్ చేయాలి? కన్నా, నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నాను కదా, మరి దానికి అసలు ఛార్జే లేదు. ఈవినింగ్ నేను ఆఫీస్కి వెళ్తున్నానని కోపంగా రాసావు, కానీ నీకు స్నాక్స్ ఫుడ్ అన్నీ చేసి పెట్టి వెళ్తున్నాను కదా ఆఫీస్కి, దానికి ఇంకెంత ఛార్జ్ చేయాలి? నేను ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే నువ్వు ఫాస్ట్గా వచ్చి నన్ను హక్ చేసుకుంటావు చూడు, అది చాలు సన్ని నాకు. తడిసిన నేత్రపు జరిగిన రాత్రపు ఓదార్పే నువ్వే అమ్మా. చెలిమిని చూపిన కలిమిని రేపిన నీ దీవెన అమ్మా. గొంతును తడిపే అమృతమంటే నీ దీవెన అమ్మా. నేను వచ్చానని మమ్మీకి చెప్పు. రాసన్ని తొలి అడుగుల్లో వలజడి మాయం నీతోనే అమ్మా. నా చిలక పలుకుల్లో దాగున రహస్యం నువ్విచ్చిన వరమా. జీవిత మలుపుల చక్కని గెలుపుల చిరునామా అమ్మా. అమ్మకి తప్ప వేరెవరికి ఇది సాధ్యం కాదమ్మా.